హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఇక ఇప్పటికే రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ పథకాల పాటుగా మరొక పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు దాదాపు 12,500 రూపాయల వరకు కూడా జమ చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏ పథకం ద్వారా ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి, మనకు ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది, ఇక ఈ పథకం డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందిస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. చాలామంది ఏంటంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారండి. తప్పకుండా లైక్ చేయాలి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి మనకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే వానాకాలంలో 7,500, యాసంగిలో 7,500, మొత్తం 15,000 రూపాయలు ఒక ఎకరం కలిగిన వారికి ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేయడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక దీనికంటే ముందే మరొక పథకాల ద్వారా డబ్బులు అయితే జమ కాబోతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద అంటే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఈ రైతు రుణమాఫీ అనేది నెల చివరి వరకు కూడా జమ అవుతుంది. ఇక ఈ రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత మనకు రైతు భరోసా డబ్బులు పడతాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక దీనికంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో, ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక దీని తర్వాత మళ్ళీ చివరి వరకు రైతు రుణమాఫీ డబ్బులతో పాటుగా మనకు వచ్చే నెల అంటే జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 జమ రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మీరు ఈ అసెంబ్లీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు అయితే ఉంటుంది, మేలు జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చేసింది. కాబట్టి మీరు రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులందరికీ కూడా జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక మన దీనికి సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ అయితే ఇచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే తొందరగా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. అంటే రైతు రుణమాఫీ ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో వారికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట. ఇక ఎవరైతే ఈ పెండింగ్ అంటే గతంలో 5 లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమ కాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక వారందరికీ కూడా మన 2,400 కోట్ల రూపాయలనైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో అయితే ఆయన అమౌంట్ అనేది విడుదల చేశారనమాట. ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే
మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకోండి. ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేస్తాం, ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక అంతేకాకుండా దీంతో పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి. ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం. అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు. ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు. ఇక రైతు రుణమాఫీ దాదాపు 5 లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని, ఈ 5 లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంటే గతంలో విడతల వారీగా 3 సార్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు 2 లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు. ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి. ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక గతంలో చూసుకుంటే కేవలం 5 ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు. ఇప్పుడైతే మనకు 20 ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు అయితే విడుదలవుతాయి. అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు 2 పడతాయన్నమాట. లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది. ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17-18 విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఇది 100%. కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈ ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి.